ఫ్యాక్ట్ న్యూస్ డిఎస్ఆర్ గ్రూప్ సంస్థల్లో ఐటీ సోదాల్లో మరో ట్విస్ట్ నెలకొంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో శ్రీనివాస కన్స్ట్రక్షన్ కంపెనీపై ఆరోపణలున్నాయి. రాజ్ కసిరెడ్డి శ్రీనివాస కన్స్ట్రక్షన్ మధ్య లావాదేవీలున్నట్లు అనుమానిస్తున్నారు. ఇక డిఎస్ఆర్ గ్రూప్ సంస్థల్లో మరో 2 రోజుల పాటు ఐటీ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. డిఎస్ఆర్ గ్రూప్ సంస్థల్లో మరో 2 రోజుల పాటు ఐటీ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఐటీ సోదాల్లో మరొక కీలక మలుపు తిరిగిందని భావించాలి. ఇప్పటి వరకు డిఎస్ఆర్ కంపెనీ మరోవైపు మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంటితో పాటు కార్యాలయాల్లో సోదాలు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు తాజాగా మనకున్న సమాచారం శ్రీనివాస కన్స్ట్రక్షన్ కంపెనీలో కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఎందుకంటే శ్రీనివాస కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా డిఎస్ఆర్ కంపెనీ తోటి పార్ట్నర్ గా ఉన్నారు. ఇందులో వెంకట కృష్ణారెడ్డి కూడా పార్ట్నర్ గా ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం అయితే మాత్రం శ్రీనివాస కన్స్ట్రక్షన్ కంపెనీలో కూడా సోదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే భారీగా ప్రాజెక్టు నిర్మాణ పత్రాలు, ఆస్తుల పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఇందులో మరొక కీలకమైనటువంటి అంశం, ఐటీ సోదాలకు ఏపీ లిక్కర్ స్కామ్ కు కొన్ని లింకులు ఉన్నాయి. అంటే ఏపీ లిక్కర్ స్కామ్ కు కొంత సమాచారం ఉంది. ఎందుకంటే ఏపీ లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క డిఎస్ఆర్ కంపెనీ కావచ్చు, శ్రీనివాస కన్స్ట్రక్షన్ తోటి సంబంధాలు కలిగి ఉన్నారనేటువంటి అభియోగాలు, ఆరోపణలు వినపడుతున్నాయి. దీంతో ప్రస్తుతం ఏకకాలంలో దాదాపు 30 ప్రదేశాల్లో సోదాలు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏపీ లిక్కర్ స్కామ్ లింకుల పైన కూడా పూర్తి స్థాయిలో ఐటీ కూడా దృష్టి పెట్టిందని చెప్పాలి. ఎందుకంటే 100 కోట్ల రూపాయల ప్రాజెక్టు నిర్వహిస్తున్నారు. వీటికి సంబంధించినటువంటి అంటే లావాదేవీలకు సంబంధించి మరోవైపు వచ్చినటువంటి ఆదాయానికి చెల్లించినటువంటి పన్నులకు భారీ వ్యత్యాసాలు ఉండడం వల్లనే ప్రస్తుతం ఏకకాలంలో 4 రాష్ట్రాల్లో సోదాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. శ్రీనివాస కన్స్ట్రక్షన్ యజమానికి మరోవైపు రాజ్ కేసిరెడ్డికి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఉన్నాయనేటువంటి అంశాన్ని ప్రస్తుతం సంచలనం రేకెత్తిస్తుంది. ఇప్పుడు శ్రీనివాస కన్స్ట్రక్షన్ వచ్చేసి డిఎస్ఆర్ కంపెనీలో పెట్టుబడులు పెట్టింది కాబట్టి ఆ కోణంలో కూడా ఐటీ శాఖ అధికారులు ఆరా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఆమెని రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.